వినాయక్ రెడ్డి గారు, ఈ విధ్వంసం చూస్తున్నాం. అది కేటీఆర్ నిర్వహించినటువంటి శాఖ. డిఫాక్టో అండర్ ట్రైనీ చీఫ్ మినిస్టర్ అన్నారు. అండర్ ట్రైనీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ నిర్వహించినటువంటి శాఖ ఒక పక్కన, రెండో పక్క అదే శాఖలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగ నాయకుడు మంత్రిగా ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్. వీళ్ళిద్దరి పాత్ర, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అనుమానాలు, వీళ్ళిద్దరి లింకులు కూడా విస్తృతంగా తెలంగాణ సమాజంలో చర్చలో ఉన్నాయి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడైతే మున్సిపల్ శాఖ ఈయన కేటీఆర్ చేతిలో ఉన్నప్పటికీ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు కూడా జరగలేదని కాదు, జరిగినాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది ఒక పదం వాడాను, ఇది ఒక విధ్వంసం లాగా కనిపిస్తుంది. అదే విధ్వంసం అంటే ఈ 10 సంవత్సరాల్లో విధ్వంసం అయింది. ఇప్పుడు వాళ్ళ ఆశీస్సులుగా ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా స్మాల్ చిన్న చేపలే. యాక్చువల్గా సూత్రధారులు అనేది ప్రభుత్వం తెలియకుండా, వాళ్ళ ఇంటెలిజెన్సీ తెలియకుండా బాలకృష్ణ కానీ రేపు మీరైనా నేనైనా ఒకవేళ అదే ఆఫీసులు ఉంటే ఇవన్నీ చేయడానికి అవకాశమే లేదు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా అప్పుడున్న మినిస్టర్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి మనం చాలా హైదరాబాద్లో చూసినట్లయితే, హైదరాబాద్లో పర్మిషన్ ఇచ్చేటప్పుడే రకరకాలైన షరతులతోటి ఇస్తుంటారు. కానీ ఈ షరతులన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ షరతులు వర్తించకుండా ఇప్పుడు మనం ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారో మనం చూస్తున్నాం. అవి ఎవ్వి కూడా ఏ షరతులకి సంబంధించి. జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 5 ఎకరాల్లో ఒక 10 లక్షల ఎస్ఎఫ్టీ అనేదే చాలా ఎక్కువగా భావించేటటువంటి పరిస్థితి ఉంది. అంటే స్కైరాప్స్ కట్టినా కానీ 10 లక్షల ఎస్ఎఫ్టీ అనేది చాలా ఎక్కువగా ఫీల్ అవుతారు. అటువంటిది ఒకే ప్రాజెక్టుకి 5 ఎకరాల్లో 50 లక్షలకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడా కామన్ ఏరియాస్ ఉండవు, ఎక్కడా యూటిలిటీ ఏరియా ఉండదు. ఇటువంటి పరిస్థితి ఒక పర్టికులర్ కేసు అయితే ఉంది. ఇట్లాంటి వాటి విషయంలో, ఇట్లాంటి కమర్షియల్ యాక్టివిటీ విషయంలో అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. టౌన్ ప్లానర్స్ మీద, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి, హుడా మీద ఉన్నాయి. చివరికి ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థగా చెప్పే రెరా సెక్రటరీ మీద కూడా వచ్చింది. ఇంత ఈ పరిస్థితిలో నా ప్రశ్న చాలా క్లియర్. అప్పటి మంత్రి అదే శాఖలో పనిచేసి అధికారిగా పనిచేసి ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎదిగి అక్కడి నుంచే మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్, వీళ్ళిద్దరి పాత్ర లేకుండా జరిగే అవకాశం ఉందా? వాళ్ళిద్దరి పాత్ర లేకుండా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంతకుముందు మసూద్ రెడ్డి చెప్పినప్పుడు ఇదే శ్రీనివాస్ గౌడ్ ఏదైతే ఆర్గనైజేషన్కి అయితే ప్రెసిడెంట్గా ఉన్నాడో, ఆయన పోయిన తర్వాత మమత అనే ఆమె ప్రెసిడెంట్గా ఉంది. ఆమె జోనల్ కమిషనర్గా ఇట్ ఈస్ ఐఏఎస్ ర్యాంక్లో పనిచేసింది. ఒకే ప్లేస్ లోపల ఆమె 7-8 సంవత్సరాలు ఉంది. ఇంతకుముందు చెప్పినట్టే ఎల్బీ నగర్ చేస్తే 24 అవర్స్ కాదు, 8 అవర్స్ లోపలనే మళ్ళీ రివర్స్ చేసి అంటే దే ఆర్ అంత పవర్ఫుల్గా వాళ్ళు పనిచేశారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మన హైదరాబాద్లో నాగార్జున సర్కిల్ ఉంది. నాగార్జున సర్కిల్ లోపల ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్కి యాక్చువల్గా ఉన్న పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రం కేవలం 3 floors or 4 floors ఇచ్చారు. దాని తర్వాత అతను ఇంకా 3 floors అడిషనల్ కట్టాడు. అడిషనల్ కట్టినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కొంత ఆబ్జెక్షన్ చేస్తే, అక్కడ ఉన్న ఇట్లనే ఈ వాసవి బిల్డింగ్ అమీర్పేటలో ఎన్విరాన్మెంట్ వాళ్ళకి డైరెక్ట్గా కేటీఆర్ఏ ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, మీకు అవన్నీ అవసరం ఉన్నాయా, మీరేదో చూసి రావాలి కానీ ఏం చేయడానికి వీల్లేదని డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. దాంట్లో ఎన్విరాన్మెంటల్ కమిటీలో ఉన్న ఒక మెంబరు అప్పుడే నాతోటి వాపోయాడు. అయితే దీంట్లో ఉండాలన్నా లేదా అంటే, మీరు శక్తి కొద్దీ పనిచేయండి, ఎటువంటివి వచ్చినప్పుడు చేయండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ కాక చూసుకుంటే 111 జీవో ఉంది. జీవోకు ఎందుకు ఎత్తేసి ఇప్పుడు మీరు దాంట్లో చూసినట్లయితే ఈ కన్జర్వేటివ్ జోన్ నుంచి వెళ్ళి నాన్ కన్జర్వేటివ్ జోన్కి, మల్టీ యూటిలిటీ జోన్కి కన్వర్ట్ చేశారు. హైదరాబాద్ చాలా చోట్ల చేశారు, రాష్ట్రంలో కూడా చేశారు.